Again, welcome to Sai Master Academy. We are discussing theorems. This is theorem number 5 and 6. In the month 1, 2, 3, 4. In 2 videos, I already recorded. Now, I will upload them. Already, manaku 6 theorems, 6 videos unnai. Malli chestunna nenu for clarity of voice. Theorem number 5 అన్నిటికంటే కొంచెం డిఫికల్ట్ గా ఉండేది ఇది ఒకటే థీరం. F from A to B be a function. Proof. F from A to B is a function. ఇచ్చాడు వాడు. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? F is bijunction అని ప్రూవ్ చేయాలంట. If and only if this one exist అయినప్పుడు, అంటే F bijunction అని ప్రూవ్ చేయండి, ఈ మూడు ఇస్తున్నా, లేదా ఈ మూడు ఇస్తే F bijunction, లేదా F bijunction అయితే ఈ మూడు ఎగ్జిస్ట్ అయితే అనేది ప్రూవ్ చేయమని అంటున్నాడు. తర్వాత ఫైనల్ గా G equal F inverse కూడా ప్రూవ్ చేయమంటున్నాడు. అండ్ ఆల్సో ప్రూవ్ దట్ ఇన్ దిస్ కేస్ G equal F inverse. Okay, so first we have to prove F is a bijunction. So bijunction కావాలంటే 1 1 కావాలి, and 2 కావాలి. జాగ్రత్తగా వినండి, ఈ యొక్క థీరమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే, ఏం పెద్ద డిఫికల్ట్ కాదు, హార్డ్ ఏం కాదు. Given F from A to B is a function, we have to prove this is bijunction. And also what is given, we have to write G from B to C ఇచ్చాడు. G from B to C ఇచ్చాడు. F circle G is equal to IB ఇచ్చాడు. G circle F is equal to IA ఇచ్చాడు. You know IA is identity, IB also identity function. G circle G from B to C, we can write G of B is equal to C. We can write F of A is equal to B. ఇంకా మనం ప్రూఫ్ స్టార్ట్ చేయలే. ప్రూఫ్ we have to prove now. ఫస్ట్ ఏం చేయాలి అంటే F from A to B 1 1 ప్రూవ్ చేయాలి, తర్వాత onto ప్రూవ్ చేయాలి, 1 1 onto తర్వాత అప్పుడు బైజంక్షన్ అని కన్క్లూజన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇది ప్రూవ్ చేయాలి, G equal to F inverse అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ 1 1 చేద్దాం. 1 1 చేద్దాం. ఒకసారి డెఫినేషన్ బ్యాక్ వెళ్తే F11 కావాలంటే F of A1 equal to F of A2, దట్ ఇంప్లైస్ A1 equal to A2 కావాలి. ఇది మనకు డెఫినేషన్. సో F of A1 equal to F of A2 తీసుకొని A1 equal to A2 అనేది బై యూజింగ్ దిస్ డేటా వీ హావ్ టు ప్రూవ్ నౌ. F from A to B ఫంక్షన్ కాబట్టి లెట్ A1 A2 బిలాంగ్స్ టు A అండ్ F of A1 is equal to F of A2. ఇక్కడి వరకే మనకి ఇచ్చాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ A1 equal to A2. దాన్ని మనం if you will get A1 equal to A2 ఎక్కడో దగ్గర, then we can conclude that F is 1 1 అని చెప్పచ్చు. మరి ఎలా ప్రూవ్ చేయాలి? ఇచ్చిన డేటాతో ప్రూవ్ చేయాలి. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఫర్ F of A1 equal to F of A2 I am applying one more function. దాన్నే కాంపోజిట్ చేయడం అంటారు. Gని చేస్తున్నా. G of F of A1, G of F of A2. Gని కాంపోజిట్ చేశాను. ఆఫ్ ని సర్కిల్ రాసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను. దట్ ఇంప్లైస్ G circle F of A1, G circle F of A2. That implies we can write G circle F అంటే వాడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? IA. So we can write what? IA of A1 is equal to IA of A2. IA of A1, IA of A2, IA of A3, whatever it is. మళ్ళీ అదే కదా వచ్చేది. మనం ఇందాక రాసాం IA of A is equal to A రాయలే. In the same way, we can write IA of A1 value will be A1 only, na? A1 is equal to A2. Finish. Therefore, F from A to B is 1 1. Next, onto prove చేయాలి. onto అంటే ఏంటి? For all B belongs to B, there exists A belongs to F of A equal to B కావాలి కదా. సింపుల్గా ఏం చేయండి అంటే ఎప్పుడన్నా ఇలాంటి వాటిలలో ఇది యూజ్ చేసుకొని చేయాలి. కాబట్టి మనం ఏమి యూజ్ చేసుకుంటున్నాము, ఇంకా మిగిలింది ఏమైనా ఉంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలన్నమాట. ఆల్రెడీ వి యూజ్డ్ దిస్, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. సెకండ్ పార్ట్ ఫర్ onto కోసం. ఓకేనా? నౌ లెట్ B బిలాంగ్స్ టు IB రాయచ్చా? B బిలాంగ్స్ టు IB, ఖచ్చితంగా IB, ఎందుకంటే IBలో అన్ని Bలే ఉంటాయి. Then we can write B is equal to IB of B రాయచ్చా? Can we write IB of B is equal to B? ఎందుకంటే ఐడెంటిటీ ఫంక్షన్. వాట్ ఈజ్ IB? ఇక్కడ ఉంది చూడండి. IB అంటే ఏంటి? F circle G. So B is equal to F circle G of B. That implies B is equal to F of G of B. What is G of B?
C. So that implies we can write B is equal to B is equal to F of C. G of B, sorry. ఇది ఏంటిరా B to A కదా అరేదే అంటే ఇక్కడ A కదా అంటే ఇక్కడ A కదా సో ఏమొచ్చింది F of A equal to B వచ్చేసిందా సో మళ్ళీ ఆర్డర్లో F of A is equal to ఏమొచ్చింది B వచ్చింది F of A equal to B ఏంటంటే F ఏంటి onto therefore F from A to B is onto from 1 and 2 F from A to B is ఏం చెప్పొచ్చు బై జంక్షన్ ఇంకా కంటిన్యూషన్ ఒక తోక అడిగిందిగా ఈజ్ ఆస్కింగ్ టు ప్రూవ్ దిస్ కదా అది చాలా చిన్నది ఇగో ఇక్కడ చేస్తున్నా చూడండి ఏదైతే ఆంటూ ఉందో దాని నుంచే ప్రూవ్ చేయొచ్చు ఏం ప్రూవ్ చేయాలి మనం G ఈక్వల్ టు F ఇన్వర్స్ మన దగ్గర ఏముంది F of A equal to B since F is onto F of A is equal to what B. What is A is equal to F inverse of B. What is A? G of B. So G of B is equal to F inverse of B. Elements ఎలా ఉన్నాయి therefore ఏం రాయొచ్చు G equal to F inverse రాయొచ్చు hence proved అర్థమైందా and the last theorem close all the books and sit there opposite so what is the last theorem see F from A to B G from B to C C from H from C to D then show that ఇది ఇంకా చాలా ఈజీ చూడండి ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ కాదా చెక్ చేయాలి F is there G is there then G circle F we know what we can write proof law G circle F is nothing but A to C కదా ఆల్రెడీ మనం చాలా సార్లు చేసాం and G circle F తర్వాత H circle G కూడా కనుక్కుందాం H circle G is what G లో ఉన్న డొమైన్ B H లో ఉన్న కోడమైన్ ఏంటి D and G circle F వచ్చేసింది now H circle G circle F we have to find కదా G circle F లో ఉన్న డొమైన్ A H లో ఉన్న కోడమైన్ D and here H circle G ఉంది అంటే H circle G circle F we have to find కదా F లో ఉన్న డొమైన్ A దీంట్లో ఉన్న కోడమైన్ D చూడండి సేమ్ ఉన్నాయా లేవా వచ్చేసినాయా సేమ్ therefore we can write H circle G circle F and H circle G circle F have same domain. Now let A belongs to A domain A kabatti take LHS H circle G circle F of A is equal to H of G of F of A. Any doubt? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ సో మనకి ఇప్పుడు ఎక్కడ సర్కిల్ కావాలి అది చూసుకుందాం RHS లో F దగ్గర సర్కిల్ కావాలి కాబట్టి H circle G of F of A can we write H circle G circle F of A already LHS లో ఉంది ఎనీ డౌట్ ఇక్కడ సో ఇంకొక స్టెప్ H circle G circle F of A is equal to H circle G F సర్కిల్ ఆఫ్ ని సర్కిల్ రాయొచ్చుగా F of A సో చూడండి ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి సో రెండు ఫంక్షన్స్ కూడా ఎలా ఉంటాయి therefore H circle G circle F is equal to H circle G circle F and proved so ఇది ఫిఫ్త్ థీరం అండ్ సిక్స్త్ థీరం విత్ దీస్ టూ థీరమ్స్ ఫంక్షన్స్ లో ఉన్న అన్ని థీరమ్స్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ మీదే ఉంది యుద్ధం నాది అయిపోయింది you have to learn these theorems and we are going to start online classes from 1st July onwards for more details నేను అప్లోడ్ చేశాను వీడియో చూడండి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి అన్ని డీటెయిల్స్ కోసం ఒకసారి వీడియో చూడండి థ్యాంక్ యూ